ఫ్యాన్స్ కి అయితే దసరా ముందే వచ్చేసింది నన్ను అడిగితే ఖచ్చితంగా. ఇంకా మాటల్లో చెప్పలేము ఫ్రెండ్స్. మీరైతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి, ఖచ్చితంగా థియేటర్ లోనే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ వైబ్స్. తెలిసిందే కదా, ఓజీకి వెళ్తున్నాం. వెళ్ళాక మా రివ్యూ కూడా పోస్ట్ చేస్తాం. యాక్చువల్లీ నైటే వెళ్ళాలి, వీడికి నైట్ షిఫ్ట్ ఉండడం వల్ల అవ్వలేదు. సో వర్క్ ప్రెషర్. సో మూవీ చూసాక రివ్యూ చెప్దాం. ఓకే, బాయ్ ఫర్ నౌ. బాయ్. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. సినిమా మాత్రం రివ్యూ మీకు చెప్తాం, డీటెయిల్ గా రివ్యూ చెప్తాం. ఇదిగో సంఘంలో చూసాం. సో ఇప్పుడే అయింది. స్టే ట్యూన్ టు జెన్యూన్ రివ్యూస్. బై. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది మూవీ. అలా మూవీ కంప్లీట్ అయింది, వెంటనే షూట్ చేస్తాం. మూవీ ఓజీ మూవీ గురించి చెప్పాలంటే మాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది మూవీ అయితే. ఒక ఫ్యాన్ బాయ్ గా కాదు, జనరల్ ఆడియన్స్ గా కూడా చాలా బాగా నచ్చింది. జనరల్ ఆడియన్స్ కూడా చాలా చాలా ఇష్టపడుతుంది మూవీ అయితే మాత్రం. ఫ్యామిలీస్ కి కూడా బాగుంటది మూవీ. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో పవన్ కళ్యాణ్ గారి నుంచి, అది ఇంకా లిటరలీ ఇంకా 100% డెలివరీ అయిపోయింది. ఒక ఫ్యాన్ బాయ్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో, ఒక ఫ్యాన్ బాయ్ ఎంత ఇవ్వాలో తన గ్రాటిట్యూడ్ లాగా అనుకోవచ్చు, మొత్తం ఇచ్చేసాడు. ఇంకా చేస్తాడు. తమన్ అయితే ఇచ్చి పడేసాడు. తమన్ అయితే ఇంకా డ్యూటీ ఎక్కిసాడు అన్న. పవన్ కళ్యాణ్ అంటే ఇంకా డ్యూటీ ఎక్కేసాడు, ఇంకా డబుల్ డ్యూటీ ఎక్కిసాడు. ఆ డ్రమ్ములు కొట్టి బరువు కూడా తగ్గిపోయి ఉంటాడు. చాలా ఇంకా ప్రతి ఒక్క సీన్ ఎలివేషన్ చాలా పీక్స్ ఉన్నాయి. మీరు మా మాటల్లో కాదు కానీ మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మూవీ ఖచ్చితంగా అయితే ఓటీటీ వెయిట్ చేయకండి. టికెట్ రేట్ పెరిగినా సరే పర్లేదు, వెళ్ళండి. చాలా వర్త్. ఖచ్చితంగా అయితే మాత్రం మూవీ థియేటర్ లోనే చూడండి. మీరు ఆ ఎక్స్పీరియన్స్ లిటరల్లీ ఫీల్ అవుతారు. చాలా నేను చెప్పలేకపోతున్నాను. ఇంకా మీరు ఆ సినిమా చూస్తేనే మీకు ఎక్స్పీరియన్స్. సినిమా టాపిక్ వస్తే ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటది. మీకు ఎక్కడ లాగ్ అనిపించదు, బోర్ అనిపించదు. ఆ ఎలివేషన్ షాట్స్, ఫైట్స్ అయితే మాత్రం ఇంకా ఏ సర్టిఫికేట్ కాదు, దీనికి ఏ ప్లస్ ఇవ్వాలి. వైలెన్స్ చాలా వైలెన్స్ ఉంటది నిజంగా. ఈ ట్రైలర్ లో ట్రైజర్ లో చెప్పినట్టు ఫ్రీకింగ్ బ్లడ్ అవుతుంది. చాలా చాలా వైలెంట్, చాలా వైల్డ్. మనకి పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూద్దాం అనుకుంటున్నామో ఆ విధంగా చూపిస్తారు. చాలా మట్టుగా ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ వైలెన్స్. పడాల్సిన షార్ట్స్ అన్ని పడిపోతాయి. బీజిఎం అయితే ఇంకో లెవెల్, వేరే లెవెల్. ఇంటర్వెల్ ఉంటుంది చూడు, ఇంకా ఇంటర్వెల్ అనదర్ లెవెల్. ఇంకా మేము స్పాయిలర్ అలర్ట్ ఉంటది. సో ఎక్కువగా చెప్పలేదు. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం చాలా బాగుంది. సీట్లో కూర్చోరు మీరు. ఏదైనా ఇంకా సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. చిన్న ల్యాగ్ అనిపిస్తుంది, చాలా మైనర్ ల్యాగ్. అది నోటీసబుల్ కూడా కాదు నన్ను అడిగితే. స్టోరీ కొంచెం అలా అన్ఫోల్డ్ చేస్తారు కాబట్టి సో కొంచెం అనిపిస్తుంది తప్ప సెకండ్ హాఫ్ కూడా లిటరలీ ఇంకా అది కూడా సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా బాగుంటది చూస్తే. నాకు ఎక్కడ నచ్చిన డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే మూవీలో లాస్ట్ లో ఇమ్రాన్ హష్మీని కొంచెం సింపుల్ గా, అంటే అంత ఫస్ట్ నుంచి విలన్ కి హైక్ ఇస్తూ వచ్చారు. లాస్ట్ లో కొంచెం సింపుల్ గా చేశారు వీళ్ళని. అంటే మెయిన్ విలన్ అతను కాదు, ఇంకోటి ఉంది. అది మీరు మూవీ చూసే తెలుసుకోండి. ఇవన్నీ మేము చెప్తాం. మూవీ చూస్తే మీకు మూవీ మాత్రం చాలా తీస్తుంది. ఆ ఎలివేషన్ షాట్స్ గానీ, ఆ షార్ట్ టేకింగ్ ఎలా ఉంటది. క్లోజ్అప్ షాట్స్, పవన్ కళ్యాణ్ క్లోజ్అప్ షాట్స్ చాలా పడ్డాయంటే ఇంకో అనదర్ లెవెల్. ఇంకా ఆ సినిమాటోగ్రఫీ గానీ, బీజిఎం, విఎఫ్ఎక్స్ మొత్తం టెక్నికల్ డిపార్ట్మెంట్. ఏ మూవీలో చూడని షార్ట్స్ ఇందులో ఉంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ 100% ఇస్తారు. అంటే ఏ డిపార్ట్మెంట్ అందరూ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టిస్తారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ప్యూర్ వన్ మ్యాన్ షో.
వన్ మ్యాన్ షో ఇది ఖచ్చితంగా. ఇంకా దాని కోసమే చూడాలి సినిమా. మెయిన్ పవన్ కళ్యాణ్ కోసమే సినిమా మొత్తం. ఉమ్. ఇంకా అతను అంటే ఎలాగో మనకు తెలిసిన సినిమాలు లేవని దాని వల్ల చాలా పెరిగిపోయింది. ఈ బీజిఎం ఇంకా పెంచింది, చాలా ఎలివేట్ చేస్తుంది ఒక విధంగా. ఇంకా మాటల్లో చెప్పలేము ఫ్రెండ్స్. మీరైతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి, ఖచ్చితంగా థియేటర్ లోనే చూడండి. ఫ్యాన్స్ కి అయితే దసరా ముందే వచ్చేసింది నన్ను అడిగితే. ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఇలాంటి సినిమాలు అయితే మాత్రం ఇది ఏ సినిమాలు మీరు ఎప్పుడు ముందు చూసారో లేదో అది అనవసరం. ఈ మూవీకి మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అనవసరంగా మీ ఎక్స్పీరియన్స్ మీరే స్పాయిల్ చేసుకున్నారు. థియేటర్ లోనే చూడాలి, ఆ బాక్స్ లోనే ఆ బీజిఎం వినాలి. BGM అది ఇది మా ఓజీ రివ్యూ. ఇంకొకటి మెయిన్, సినిమాలో ఒక కొలాబరేషన్ ఉంది, ఖచ్చితంగా ఉంటది. అది ఉంటది. మీరు ఏదైతే మీరే expect మూవీ చేస్తున్నారో, చూసి మీరే కొనుక్కోండి. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి మీరు ఏవైతే అంచనాలు అనుకుంటున్నారో అవి కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు థియేటర్ లో మేము ఎక్స్పీరియన్స్ చెప్పం. చేయాలి. ఖచ్చితంగా మీరు థియేటర్ లో చూసి తెలుసుకోండి. మీరు అనుకునేదే జరుగుతుంది. జరుగుతుంది. దిస్ ఇస్ అవర్ రివ్యూ అబౌట్ ఓజీ. ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రివ్యూని లైక్ చేసి వీలైనంత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. ఎవరో అంటారు కదా బాగాలేదు అని చెప్తుంటారు, వాళ్ళకి మెయిన్ గా పంపించండి. ఖచ్చితంగా అయితే మాత్రం మూవీని విజిట్ చేయండి. థియేటర్ లోనే చూడండి. మీ మనీ అనేది వర్త్. చాలా ఖచ్చితంగా worth. వర్త్. ఎవ్రీ పెన్ ఈస్ వర్త్.